హలో మాస్టారు, నేను మీ గోదావరి. ఈ రోజు నా రెసిపీ వచ్చి ఎగ్ దమ్ బిర్యానీ. ఈ ఎగ్ దమ్ బిర్యానీ కోసం ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకుందాం మాస్టారు. ప్రతి దమ్ బిర్యానీలో మేజర్ రోల్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కనుక మనకి ఫాస్ట్ గా ఫ్రై అవ్వాలంటే అది స్టీల్ కడాయిలో ఫ్రై చేసుకుంటే చాలా ఫాస్ట్ గా డీప్ ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. డీప్ ఫ్రై చేసిన అదే ఆయిల్ లో మన ఎగ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ కి అయితే పక్కాగా మనం నాట్స్ అయితే పెట్టాలి. నాట్స్ పెట్టలేదా ఇంట్లో దీపావళి నడుస్తుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఏ బిర్యానీకైనా ఒకటే ప్రాసెస్, అది ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేనైతే ఇక్కడ మట్టి కుండను తీసుకున్నా. మట్టి కుండ అనేది మ్యాండేటరీ కాదు, మీ ఇష్టం అది. ఇంకా ఇందులో ఎగ్స్, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఏమైనా గరం మసాలా కానీ చికెన్ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్, ఇంకా కారం, చిటికెడు పసుపు, ఉప్పు తగినంత, అంటే మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకుంటున్నా. అందులో ఆల్రెడీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇంకా ఫైనల్ గా కర్డ్. ఇందులో నేనైతే లెమన్ వేయడం మర్చిపోయా, సో లెమన్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టి నెక్స్ట్ బిర్యానీకి కావాల్సింది మనం రైస్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఆ ప్రాసెస్ కూడా చూద్దాం. నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ కి 6 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నా. అందులో షాజీరా, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్స్, జాపత్రి, దాల్చిన చెక్క, ఇంకా యాలక్కాయలు, లవంగాలు, మరాఠీ మొగ్గులు, మిరియాలు, కొత్తిమీర, పుదీనా, ఇంకా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా వేసుకొని ఒకసారి కలిపి అందులో ఫైనల్ గా లెమన్ వేయాలి. లెమన్ ఎందుకు వేస్తామంటే మన రైస్ అనేది వైట్ గా వస్తుంది, సో దానికైతే యూజ్ చేస్తాం. ఇంకా ఉప్పు అయితే మనకి రైస్ కి టేస్ట్ సరిపడి. వాటర్లో అయితే ఉప్పు మనం టేస్ట్ చూసేసరికి అది కొంచెం ఉప్పు ఎక్కువగా అనిపిస్తే అప్పుడు రైస్ లోకి కరెక్ట్ గా సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం గీ వేసాను, అది మనకి రైస్ కూడా అంటుకోపోకుండా విడివిడిగా రావడానికి కొంచెం గీ వేసాను. ఇంకా రైస్ వేసేసి
ఈ రైస్ అనేది మనకి ఫస్ట్ లేయర్కి 70%, సెకండ్ లేయర్కి 80%, థర్డ్ లేయర్కి 90%, ఇలా 3 లేయర్స్ కింద వేస్తాను దమ్ బిర్యానీ. రైస్ లేయర్ కింద వేసిన తర్వాత ఉడికించిన వాటర్ ఉంటాయి కదా, అవి కూడా కొంచెం మనం ఆ లేయర్ పైన మనం వేసుకుంటే రైస్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని కొత్తిమీర పుదీనా కూడా వేసేసి మనం దమ్ పెట్టేసుకుంటాం. ఈ దమ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం ఆ బాండి అనేది డైరెక్ట్గా మనం పొయ్యి మీద పెట్టకుండా మనం దోశ పెనం పెట్టి దాని మీద మనం దమ్ పెట్టుకోవాలి. అప్పుడైతే మనకి రైస్ అనేది కింద లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ మారిపోకుండా మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది. ఈ దమ్ ప్రాసెస్ అయ్యేసరికి నాకైతే 20 minutes పట్టింది మాస్టర్. చూసారా మాస్టరు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా మాస్టరు. టేస్ట్ కూడా అద్దిరిపోయింది మాస్టర్. ఇంకా ఇదండి మాస్టరు మీ గోదారమి చేసిన ఈ ఎగ్ దమ్ బిర్యానీ. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ గోదారమి.